హే గాయ్స్, నేను పింకీ ఈసారి వినాయక చవితి ఎట్లా సెలబ్రేట్ చేసినామో చూద్దామా? చలో. సో మేము ఆ ముందు రోజు డీమార్ట్ పోయిండే అనమాట. సామాన్, పూజ సామాన్ అన్ని కొనడానికి. మోస్ట్ సామాన్ మాకు అన్ని బై వన్ గెట్ వన్ లోనే వచ్చేసినాయి. చాలా వరకు అగరబత్తి అవన్నీ. సో పింకీ కొనేసింది, దానికి పూజ ఐటమ్స్ అన్ని ఐడియా ఉంది కాబట్టి. సో అట్లా మేము పూజ సామాన్ కాకుండా ఇంకా వేరే వేరే ఏమేమో కొనేసి 2000 బిల్ అయితే చేసినాం. సో అట్లా కొనేసి తీసుకొని ఇంకా వచ్చేసినాం. మాకు కావాల్సినవి అయితే అన్ని దొరకలేవు, చాలా రేట్లు ఉండే ఆడ. సో అన్నేం తీసుకోలేము, ఇంకా కొన్ని తీసుకొని బయటకు వచ్చేసినాం. మాకు అసలు తెలియదు. ఆ డిమార్ట్లోనే 1.5 2 hours అయిపోయింది. అసలు ఎట్లా అయిపోయిందో ఏమో. సో అట్లా చాలా టైం అయ్యింది, మాకు కాకలు కూడా మస్తు అయింది. సో మేము ఇంకా బిల్ చేయించుకొని బయటకు వచ్చేసి, బయటికి రాగానే అక్కడ పానీపూరి బండి ఉండే. సో వి జస్ట్ వెంట్ డైరెక్ట్లీ పానీపూరి బండి దగ్గరికి పోయి ఇంకా ఒక మసాలా పూరి అవి తీసుకున్నాం. ఆ అంకుల్ మేము బ్లాగ్ చేస్తున్నామని చూసి కొంచెం బాగానే యాక్ట్ చేసిండు అనమాట. సో అట్లా మసాలా పూరి తిన్నాం, అది కూడా సలసల్లా ఉండే. బట్ యా ఓకే. సో తినేసినాం, మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకొని రిటర్న్ అయిపోయినాం. చాలా ట్రాఫిక్ ఉండే యాక్చువల్లీ దట్ డే. విగ్రహం కొన్నాం, బట్ అది వ్లాగ్ తీయడం మర్చిపోయినాం, స్టార్టింగ్ కదా. సో వీ డిడ్ంట్ ఫాలో అప్ యాక్చువల్లీ. సో మాకు కావాల్సిన డెకరేషన్ అయితే దొరకలే, బట్ ఇంకా కొన్ని వెతికినాం, కొన్ని దొరికినాయి, వాటితో చేసినాం. పింకీ ఏదో అనుకుంటే అదేదో ఫ్లవర్ చేసింది, అది కూడా గంట కష్టపడి. అట్లా గంట కష్టపడి ఫ్లవర్ చేసినాక మళ్ళీ వెతుకుతూనే ఉంది ఫోన్లో, చూడండి. 1 hour later. వెతుకుతూనే 2 hours later. ఇంకా A few moments later. 1 eternity later. ఫైనల్లీ ఒక ఐడియా దొరికింది పింకీకి. అది కూడా 8 పేపర్ తోటి సగం చేసింది, మళ్ళీ అది కూడా పక్కన పడేసింది. సో అట్లా టైం పాస్ చేసింది అనమాట. అప్పటికే టైం 1:30 అవుతుండే. సో ఇంకా నెక్స్ట్ డే వినాయక చవితి రోజు మేము ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ వెళ్ళాం అనమాట అవన్నీ పూజ సామాన్ తీసుకురావడానికి. ఆ రోజు ఫుల్ వర్షం, అసలు అట్లనే తడుస్తూ వెళ్ళిపోయినాం. ఇంకా ఎంత రేట్లు ఉండే అబ్బా ఒక్కొక్కటి. ఇంకా మాకు తెలిసినవి మమ్మీ వీడియో కాల్ చెప్పినవన్నీ తీసుకొచ్చేసినాం. ఇంకా స్వీట్స్ ప్రసాదం పింకీ చేసేసింది చాలానే. ఇంకా నేను వినాయకుడిని కొంచెం డెకరేట్ చేద్దాం, కొంచెం ఆడ పెయింట్ ఏం వేస్తలే నేను, జస్ట్ దుమ్ము ఉంటే కొంచెం నేను ఇట్లా నీట్గా చేసి ఇంకా పియల్స్తో వాటితో కొంచెం డెకరేట్ చేసిన అనమాట. సో అట్లా అంతవరకు అయ్యింది. యాక్చువల్లీ అదేందో నాకు అర్థం కాలేదు, కానీ అసలు మేము అనుకున్న డెకరేషనే దొరకలేదు. సర్లే ఇన్స్టామార్ట్ అది జెప్టో ఎందులో అయినా పెడదామంటే ఇక్కడ సైడ్ అది అవైలబుల్ లేదు. ఉన్న వాటితో ఇంకా అడ్జస్ట్ అయ్యి పువ్వులు అక్కడే ఇంటి దగ్గర దొరికిండే. ఇంకా మేము కూడా కొనుక్కొచ్చిండే బయట. ఇంకా ఉన్న డెకరేషన్తో చాలా అంటే చాలా సింపుల్గా చేసినాం. యాక్చువల్గా మేము ఏదో అనుకున్నాం, బట్ అంత ఎక్స్పెక్టేషన్ అనుకున్నంత ఏం జరగలే. బాగానే అయింది. ఇంకా సింపుల్గా మామిడాకులు ఫ్లవర్స్తో కూడా చేసినాం. ఆ సూది ఎక్కించడం అదో పెద్ద మహా టాస్క్ అయిపోయింది మాకు. ఇంక ట్రై చేస్తూనే ఉంది, బట్ ఇంకా ట్రై చేసినాం, ఏదో ఒకటి వచ్చింది. మాకు దీపాలు కూడా లేకుండే కదా, కింద ఓనర్ అక్క వాళ్ళకి అడిగితే వాళ్ళు ఇచ్చిండ్రు మట్టి దీపాలు ఉండే. ఇంకా దాంతో మేము అడ్జస్ట్ అయినాం. యాక్చువల్లీ పింకీకి ఎక్కువ ఇష్టం వినాయక చవితి అంటే. ఇప్పుడు వినాయక చవితి రాగానే ఇట్లా ఫుల్ ఎక్సైటెడ్ ఉంటుంది అనమాట, వినాయక చవితి వినాయకుడు అంటూ. సో వీఆర్ ట్రయింగ్ విత్ ప్లాస్టర్, కానీ అది ఊడిపోతా ఉంది. మాకు అసలు ఈ కేక్ చేయాలో అర్థమవుతుంటే అప్పటికి 4:30 అట్లా అవుతుంది. మేము పొద్దునుండి ఏం తినలే కూడా, జస్ట్ వాటర్తోనే ఉన్నాం. నాకు అసలు ఎట్లుండమో కూడా, బట్ ఇంకా ఎంత ట్రై చేసినా రావట్లే. ఏం చేద్దామా అంటే ఇంకా సూదితో ట్రై చేసినాం అనమాట. సో సూదితో కుట్టేసినాం. సో అట్లా సూదితో నెట్కి కుట్టేసినాం. సో అది స్టిఫ్ ఉండిపోయింది. ఇంకా సో అంతా డెకరేషన్ అయిపోయింది. ఇప్పటికే లేట్ అయిందని చెప్పి మేము ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా మమ్మీ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని పాటించినాం అనమాట. వీడియో కాల్లో మమ్మీ ఉంది. ఇంకా ఫస్ట్ కడపకి బొట్టు పెట్టి అవంతా చేసినాం.
యాక్చువల్లీ ఈ వినాయక చవితి అయితే మాకు చాలా 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 స్పెషల్. బికాజ్ ఎప్పుడు నేనైతే అసలు మమ్మీ పింకి పూజ చూసుకుంటుండే, డాడీ సామాన్ అవన్నీ తెచ్చిస్తుండే, నేను జస్ట్ ఖాళీ కూర్చుంటుండే, స్నానం చేసి జస్ట్ ఇంకా లాస్ట్కి పోయి మొక్కుతుండే, అంతే, ప్రసాదం తింటుండే. బట్ ఈసారి ఫ్రమ్ ద స్క్రాచ్ ఇంకా మేము అన్ని తేవడం, మేమే చెయ్యడం అంతా చాలా స్పెషల్ నాకైతే. క్లైన్ అనమాట. సో యా, సగం సగం సామాన్ తోటి కానీ నిండు మనసుతోటి అలా అలా జరిపామన్నమాట. జై బలగడి మనోజ్కి జై. రే రే నా సో యా, అది గైస్ మన కుట్టి వ్లాగ్ అన్నమాట. సో ఐ హోప్ యూ గైస్ లైక్. సో కొంచెం సపోర్ట్ కోసం కొంచెం లైక్, కొంచెం సబ్స్క్రైబ్, కొంచెం షేర్. ఓకే, థ్యాంక్ యూ.